గుడ్ ఈవినింగ్ అందరికీ. సిపికెట్కి సంబంధించి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చెక్ చేసి అప్లికేషన్ చేసుకోరి, కంపల్సరీ ఆ వీడియో చూడుర్రి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అని చాలా మంది అడుగుతున్నారు. కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీకి కన్ఫ్యూజన్ ఉంది. ఈ వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క కోర్సు మన పీజీలో ఏ కోర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్, డిగ్రీలో ఏ కోర్స్ చేస్తే మీరు పీజీలో ఏ కోర్స్కి చేయడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన. సో ఆ వీడియో మొత్తం చూస్తే మీరు ఏ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు అని మీకు తెలుస్తుంది. సో అది చూసిన తర్వాత అప్లికేషన్ చేసుకోరి. మీకు ఎలిజిబుల్ లేని కోర్స్ అప్లై చేసుకుంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో రిజెక్ట్ అయిపోతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి రాదు. ఓకే, ఎలిజిబుల్ ఉన్న కోర్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోరి. 1-2 సార్లు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు ఆ కోర్స్కి ఎలిజిబుల్ అయితేనే మీరు కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లికేషన్ చేసుకోరి. మిస్టేక్స్ ఏం చేయకండి. June 10 లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ May 15 నిన్ననే అప్లికేషన్ స్టార్ట్ అయింది అండ్ వీడియో కూడా పెట్టాం. దాని వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. హైప్ చేసి లైక్ చేసి మనలందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపికెట్ 2026కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియో తీస్తున్నా. కంపల్సరీ ఎండ్ వరకు చూసి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఆల్రెడీ నిన్ననే అప్లోడ్ చేసిన. సో దాన్ని కంపల్సరీ చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మిస్టేక్స్ ఏం లేకుండా అప్లికేషన్ చేసుకోండి. అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూడండి, ఎలిజిబిలిటీ వీడియో. సో మీకు ఎలిజిబులా లేదా, మీరు అప్లై చేయాలనుకున్న కోర్స్కి మీరు ఎలిజిబులా కాదా, సో మీరు డిగ్రీలో ఏ కోర్స్ చేసారు అండ్ పీజీలో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంది అనేది ఈ వీడియో. సో మెయిన్గా ఈ సిపికెట్ మనకి ఈ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో ఈ సిపికెట్ రాయడం ద్వారా మీరు ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోవచ్చు పీజీ. ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా కానీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, సో ఇవన్నీ యూనివర్సిటీస్ ఇందులోనే ఉంటాయి. సో మనకి ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క సిపికెట్ అయితే పెట్టదు. ఈ ఒక్క సిపికెట్ తోటి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో అండ్ అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్లో పీజీ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఎలిజిబిలిటీకి సంబంధించి చూద్దాం ప్రతి కోర్స్ని. సో స్టార్టింగ్ విత్ లాంగ్వేజెస్. ఫస్ట్ అయితే లాంగ్వేజ్ చూసుకుందాం. సో ఇక్కడ మనకి అరబిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఫస్ట్ AIHCA, ఇది యాన్షియంట్ ఇండియన్ కల్చర్ అని ఉంటుంది కదా, ఆర్కియాలజీ. సో ఆర్కియాలజీ, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని ఈ కోర్స్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే ఉంటుంది. 30 సీట్లు ఉంటాయి, వేరే ఎక్కడ ఉండదు. ఈ కోర్స్ పేరే AIHCA, మనకి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఆర్కియాలజీ రిలేటెడ్ కోర్స్ అది. సో అది ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. BA, BSc, ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ ఉంది అంటేనే దాని మీనింగ్ ఏంటంటే BA, BCom, BSc, BTech, B Pharmacy, ఇంకా BScలో వేరే కోర్సులు ఏ డిగ్రీ చేసినా కూడా, బీటెక్ అయినా సరే ఏ డిగ్రీ చేసినా కూడా ఈ ఎనీ గ్రాడ్యుయేట్ ఉంది అంటే మీరు ఎలిజిబుల్ అన్నట్టు దానికి. నెక్స్ట్ MA Arabic. సో ఎవరైనా చేయాలనుకుంటే MA Arabic మీ డిగ్రీలో కూడా ఇక్కడ ఉండాలి. మస్ట్ హ్యావ్ అబ్టైన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ అరబిక్ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. అంటే డిగ్రీలో అరబిక్ లాంగ్వేజ్లు ఉంటే పీజీలో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే MA ఇంగ్లీష్కి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్ అంటే మీ దగ్గర ఏ బ్యాచిలర్స్ ఉన్నా కూడా, BA, BCom, BSc, BTech, B Pharmacy, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా మీరు MA ఇంగ్లీష్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే MA హిందీ ఉంది. MA హిందీకి కూడా అంతే. సో డిగ్రీలో హిందీ అనేది ఉండాలి. మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో డిగ్రీలో మీకు వన్ ఆఫ్ ద లాంగ్వేజ్గా హిందీ ఉంటే MA హిందీ వేసుకోవచ్చు. నెక్స్ట్ MA మరాఠీ అట్నే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే MA పర్షియన్. సో పర్షియన్ కూడా అట్నే ఉంటుంది మనకి. MA పర్షియన్కి ఏముంది, మస్ట్ హ్యావ్ అబ్టైన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ పర్షియన్, అరబిక్, ఉర్దూ ఏదో ఒకటి మీకు డిగ్రీలో ఉంటే ఈ పర్షియన్ కోర్స్ వేసుకోవచ్చు. ఇవి చాలా రేరుగా వేస్తారు, బట్ చెప్తున్నాను అన్ని. నెక్స్ట్ MA సాంస్క్రిట్ కూడా అంతే. సో బ్యాచిలర్ డిగ్రీలో మీకు సాంస్క్రిట్ సబ్జెక్ట్ ఉండాలి. MA తెలుగుకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, అంటే ఏ డిగ్రీ చేసినా కూడా MA తెలుగుకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ MA ఉర్దూ, మనకి డిగ్రీలో ఉర్దూ ఉండాలి. రిమైనింగ్ చూసుకుంటే ఇస్లామిక్ స్టడీస్, MA లింగ్విస్టిక్స్, MA ఫిలాసఫీ, ఈ కోర్సెస్కి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. క్లియర్. నెక్స్ట్ MA థియేటర్ ఆర్ట్స్, ఇక్కడ కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అని ఉంది. బట్ ఇది ఏంటంటే నార్మల్గా ఈ థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఉండదు. ఎవరు అప్లికేషన్ పెట్టరు. సో కోర్స్ అనేది ఎవ్రీ ఇయర్ అది రన్ అవ్వదు, అది ఉండదు, జస్ట్ ఆడ ఉంటుంది అంతే. సో ఇవన్నీ నార్మల్గా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అన్నట్టు. సో ఇవన్నీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కిందకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ కింద చూసుకుంటే మనం సబ్జెక్ట్ అప్లై చేసేటప్పుడు అడుగుతుంది. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ సబ్జెక్టులు వస్తాయి, ఇప్పుడు మనం చూసినాయన్నీ. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, మనం సిపికెట్ అప్లై చేసేటప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని సెలెక్ట్ చేసుకుంటే కింది సబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే. సో ఇవి చాలామంది అప్లై చేస్తారు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే అన్ని ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఈ కోర్సెస్ మీకు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అన్నట్టు. ఏంది, MA ఎకనామిక్స్, MA హిస్టరీ, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, లైబ్రరీ సైన్స్, MLIC అండ్ BLIC. సో BLIC అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1 year కోర్స్ ఉంటుంది. అది చేస్తే మీరు మళ్ళీ MLIC 1 year కోర్స్ చేసుకోవచ్చు. అదొక ఇయర్, ఇదొక ఇయర్ ఉంటుంది. లేదంటే డిగ్రీతో డైరెక్ట్ MLIC 2 years కోర్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్ 2 years ఉంటుంది MLIC. లేదంటే BLIC 1 year చేసి మళ్ళీ MLIC 1 year చేయొచ్చు, అట్లుంటుంది. నెక్స్ట్ సోషల్ వర్క్ అనే కోర్స్ ఉంటుంది, MSW, దీనికి కూడా ఎనీ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ MHRM అంటే మాస్టర్ ఆఫ్
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ రిలేటెడ్ ఎవరైనా ప్రైవేట్ సెక్టర్లో హెచ్ఆర్ అయితే అనుకుంటే ఈ హెచ్ఆర్ కోర్స్ చేసుకోవచ్చు. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టూరిజం మేనేజ్మెంట్ ఉంటుంది, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ అన్నీ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో ఇక్కడ సోషల్ సైన్సెస్ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఎంఏ హిస్టరీ కానీ, ఎంఏ ఎకనామిక్స్ కానీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ చేసుకోవచ్చు బీటెక్ చేసిన వాళ్ళు కూడా, ఓకేనా. లేదంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కానీ, ఇక్కడ సోషల్ వర్క్ కానీ, టూరిజం మేనేజ్మెంట్ కానీ, సోషియాలజీ కానీ ఈ కోర్సెస్ అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నిటికీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఉంది అంటే మీరు డిగ్రీ పాస్ అయితే ఏదో ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎంకామ్. ఈ ఎంకామ్ కూడా అంతే. సో ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. ఎంకామ్ అంటే బీకామ్ చేసిన వాళ్ళు ఎంకామ్ చేయాలని లేదు. మీరు బీఏ చేసినా ఎంకామ్ చేయొచ్చు, బీకామ్ చేసినా ఎంకామ్ చేయొచ్చు, బీఎస్సీ చేసినా ఎంకామ్ చేయొచ్చు, బీటెక్ చేసినా ఎంకామ్ చేయొచ్చు. ఎందుకంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో మనం ఎంకామ్ ఎంట్రన్స్ రాసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఎంకామ్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది, ఈ కామర్స్ ఉంటుంది, కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ ఉంటుంది, ఎంకామ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కనిపిస్తాయి. సో ఎక్కడెక్కడ ఉన్నాయని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఎంకామ్ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది. ఈ ఎంకామ్ ఎంట్రన్స్ రాస్తే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎంకామ్లో డిఫరెంట్ కోర్సెస్ చూపిస్తుంది. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో ఇప్పటివరకు మ్యాక్సిమం అన్ని ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎస్సీ చూస్తాం మనం. ఎంఎస్సీలో అయితే కంపల్సరీ అది ఎలిజిబిలిటీ మంచిగా చెక్ చేసుకోవాలి. ఇవి 2 కోర్సెస్ ఉంటాయండి. ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎంపెడ్, ఎంపెడ్ అంటే మనకి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీనికి బీపెడ్ చేయాలి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాస్టర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎంఎడ్ ఉంటుంది, ఎంఈడికి బీఈడి చేయాలి. బీఈడి అయిపోయిన వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎంఈడి చేస్తారు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దీన్ని మనం ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎంఎస్సి కోర్సెస్ వస్తాయి. సో ఇది బీఎస్సీ ఎవరైతే చేసిరో, సో బీఎస్సీ చేసిన వాళ్ళు మంచిగా వినండి ఇది, ఓకేనా. సో ఎంఎస్సి బాటనీ లేదా ఎంఎస్సి ఫారెస్ట్రీ. సో ఈ 2 కోర్సెస్ ఉన్నాయి. దీనికి మనకు ఎంఎస్సి బాటనీనే రాయాలి. ఎంఎస్సి బాటనీ ఎంట్రన్స్ రాస్తే అందులో ఎంఎస్సి ఫారెస్ట్రీ కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎంఎస్సి బాటనీ కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. క్లియర్. దీని ఎలిజిబిలిటీ ఏంటంటే మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ బాటనీ సబ్జెక్ట్. అంటే సింపుల్, బాటనీ సబ్జెక్ట్ మీ డిగ్రీలో ఉండాలి. డిగ్రీలో బాటనీ సబ్జెక్ట్ ఉంటే, ఇప్పుడు బీజెడ్సీ చేసిన వాళ్ళకి బాటనీ 6 సెమ్ములలో ఉంటుంది. సో బాటనీ ఉంటే మీరు ఎంఎస్సీ బాటనీ చేయొచ్చు, అంతే. నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ. సో ఎంఎస్సీ కెమిస్ట్రీలో మీకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి. సింపుల్, మస్ట్ హ్యావ్ అబ్టెండ్ బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ అనేది మీ 6 సెమ్ములలో ఉండాలి డిగ్రీలో. సో మీరు బీఎస్సీ ఎంపీసీ చేస్తారా, బీజెడ్సీ చేస్తారా, ఇంకేదో కోర్సు చేస్తారా. సో 3 మెయిన్ సబ్జెక్టులు ఉంటాయి కదా. సో 3 మెయిన్ సబ్జెక్టులో ఒక సబ్జెక్టు కెమిస్ట్రీ అయి ఉండాలి, అంతే. సో ఇది అన్నట్టు మనకు డిగ్రీలో కెమిస్ట్రీ 6 సెమ్ములలో ఉంటే ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ రాసుకోవచ్చు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంట్రన్స్ రాసినాక వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అందులో రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అని, ఫిజికో ఆర్గానిక్ కెమిస్ట్రీ అని, అండ్ ఫార్మాకో ఇన్ఫర్మేటిక్స్ అని, ఇవన్నీ కోర్సెస్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు ఉందని చూపిస్తుంది. సో దీనికి సంబంధించి జస్ట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ అని ఎంట్రన్స్ రాస్తే ఆ కెమిస్ట్రీ లోపల ఉన్న కోర్సెస్ అన్ని మనం చేస్తుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నట్టు. సో దీనికి సంబంధించి మీ డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి. బీజెడ్సీ చేస్తే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఎంపీసీ చేస్తారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తుంది. మీ డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలి, అంతే. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో చాలామంది బీకామ్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తా అని అడుగుతారు. చేయడానికి లేదు. దీని ఎలిజిబిలిటీ ఏంటంటే మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బీఎస్సీ డిగ్రీ. సో బీఎస్సీ డిగ్రీనే ఉండాలి. అందులో మళ్ళీ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉండాలి. సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో ఉన్నవాళ్ళు, డిగ్రీలో మ్యాథ్స్ 6 సెమ్ములలో ఉండాలి, కంప్యూటర్ సైన్స్ 6 సెమ్ములలో ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి ఎలిజిబుల్. సో ఇక్కడ మంచిగా చదువుకోరు, క్లారిటీగా ఏముంది, మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్. సో కంప్యూటర్ అప్లికేషన్ ఉన్న పర్లేదు, కంప్యూటర్ సైన్స్ ఉన్న పర్లేదు, దాంతోపాటు మ్యాథ్స్ పక్కా ఉండాలి, ఓకేనా. సో బీకామ్లో కంప్యూటర్ అప్లికేషన్ ఉంది కదా అని ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయరాదు, ఎందుకంటే బీకామ్లో మ్యాథ్స్ ఉండదు కాబట్టి. అండ్ కొంతమంది కంప్యూటర్ సైన్స్ చదువుతారు బట్ మ్యాథ్స్ ఉండదు. సో మ్యాథ్స్ లేకపోతే ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు నేను ఎంపీసీఎస్ అన్నట్టు, నా కోర్స్ ఏంది ఎంపీసీఎస్. సో కంప్యూటర్ సైన్స్ ఉన్నది, మ్యాథ్స్ ఉన్నది. సో నేను ఎలిజిబిలిటీ ఉంటాయి ఈ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి. ఇది అన్నట్టు మ్యాథ్స్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్ ఉండాలి, ఓకే. నెక్స్ట్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. సో దీనికి సంబంధించి బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉండాలి అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. సో బీఎస్సీలో అలాంటి వాళ్ళు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసుకోవస్తుంది కోర్సు. నెక్స్ట్ ఎంఎస్సీ జియోగ్రఫీ. ఎంఎస్సీ జియోగ్రఫీకి బీఏ విత్ జియోగ్రఫీ ఆర్ ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్. అంటే బీఏలో జియోగ్రఫీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్ అని ఉన్నారు. సో బీఎస్సీలో మీరు ఏ గ్రూప్ చేసినా
ఈ ఎంఎస్సి జియోగ్రఫీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో బీఎస్సీ బీజెడ్సీ బీఎస్సీ ఎంపీసీఎస్ ఎవరైనా సరే బీఎస్సీలో ఏ కోర్స్ చేసినా కూడా మీరు డిగ్రీలో బీఎస్సీ చదివితే ఈ కోర్స్కి ఎలిజిబుల్. ఎందుకంటే ఎనీ బీఎస్సీ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది. సో బీఎస్సీ లోపల మెయిన్గా 3 సబ్జెక్టులు ఏమున్నా పర్లేదు. సో బీఎస్సీ చదివితే ఎలిజిబుల్ అంతే. నెక్స్ట్ బీఏ విత్ జియోగ్రఫీ. సో బీఏ చేసిన వాళ్ళు బీఏలో జియోగ్రఫీ ఉంటే కూడా ఎంఎస్సీ జియోగ్రఫీకి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ అనే కోర్స్ ఉంది. ఇది కూడా బీఏ విత్ జియోగ్రఫీ అని ఉంది. సో బీఏలో జియోగ్రఫీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు, బీసీఏ చేసిన వాళ్ళు, సో ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు జియో ఇన్ఫర్మేటిక్స్ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనకి ఏబిఎస్సీ చేసినా ఏం కాదు, లేదంటే బీటెక్ చేసినా కూడా ఈ జియో ఇన్ఫర్మేటిక్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు, బీసీఏ చేస్తారు కొంతమంది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సీ జియాలజీకి కూడా మనకి డిగ్రీలో జియాలజీ అనేది చదువు ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సీ మ్యాథ్స్కి కూడా మనకి డిగ్రీ, సో బ్యాచిలర్ డిగ్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది డిగ్రీలో ఉండాలి 6 సెమ్ములలో. సో 6 సెమ్ములలో మ్యాథ్స్ ఉంటే మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ వస్తుంది. ఎంఎస్సీ మ్యాథ్స్ ఎంట్రన్స్ రాసిన తర్వాత లోపల ఎంఎస్సీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథ్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. సో మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన తర్వాత ఈ కోర్సెస్లో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మీకు ఏది కావాలనుకుంటే అది. నెక్స్ట్ ఎంఎస్సీ ఫిజిక్స్ కూడా అంతే, మనకి మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్స్. సో మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ 2 ఉంటేనే ఎంఎస్సీ ఫిజిక్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ కరెక్ట్గా చదువుకోండి మీరు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కూడా బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఆప్షనల్స్. సో మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఉంటే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీలో జాలజీ సబ్జెక్ట్ ఉంటే ఎంఎస్సీ జాలజీ చేసుకోవచ్చు. అండ్ ఎంఎస్సీ జాలజీ ఎంట్రన్స్ రాస్తే ఎంఎస్సీ ఫిషరీస్ అనే కోర్సు కూడా మీరు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్లో ఫిషరీస్ కోర్సు కూడా చూపిస్తుంది, అది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఇది చూసుకోరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ. సో ఇవన్నీ కోర్సెస్కి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. క్లియర్? ఇవన్నీ కోర్సెస్కి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా? పార్ట్ ఏ కెమిస్ట్రీ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ బి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మైక్రోబయాలజీ సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే బయోకెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటారా. సో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది పార్ట్ బిలో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ సబ్జెక్ట్ పార్ట్ బిలో పార్ట్ ఏ కెమిస్ట్రీ ఫిక్స్, సో పార్ట్ బిలో ఇందులో ఉన్న ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. సెలెక్ట్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ కోర్సెస్ అన్నీ చూపిస్తుంది. ఓకేనా? సో ఇందులో మీకు ఎట్లా అంటే ఎంట్రన్స్లో పార్ట్ ఏ కెమిస్ట్రీ ఉంటుంది, పార్ట్ బి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీ రాసిరనుకో పార్ట్ బి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ కోర్సెస్ చూపిస్తుంది. సో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఒక్క సబ్జెక్ట్ రాస్తే సరిపోతుంది. పార్ట్ ఏ కెమిస్ట్రీ ఫిక్స్ ఉంటుంది, పార్ట్ బిలో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో రాసిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఇవన్నీ కోర్సెస్ చూపిస్తుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏం లేదు, మీరు ఇక్కడ ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ కోర్సుకి సంబంధించి మీ డిగ్రీలో ఆ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. సో మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ బీఎస్సీ విత్ డిగ్రీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్. అంటే ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చేయాలనుకునేది మీ డిగ్రీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ అట్లా లేదు అనుకున్నా సరే నెక్స్ట్ ఏం పెట్టిన ఆర్ అని పెట్టి ఎలిజిబిలిటీ. సో కంపల్సరీ కెమిస్ట్రీ ఉండాలి. ఓకే. కెమిస్ట్రీతో పాటు ఇన్ అడిషన్ టు ద అబోవ్ ఎనీ వన్ ఆఫ్ ద లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ ఆల్సో బీన్ స్టడీడ్. అంటే కెమిస్ట్రీతో పాటు బాటనీ కానీ జాలజీ కానీ ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటే కూడా ఈ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో ఈ సబ్జెక్టులు మీ డిగ్రీలో ఉండాలి. ఒక సబ్జెక్ట్ మీరు చేయాలనుకునే సబ్జెక్ట్ మీ డిగ్రీలో ఉంటే ఓకే. ఒకవేళ లేదు అనుకుంటే కెమిస్ట్రీ ఉండాలి, కెమిస్ట్రీతో పాటు బాటనీ కానీ జాలజీ కానీ ఇంకా మైక్రోబయాలజీ కానీ ఏదో ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటే కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ మైక్రోబయాలజీకి ఎలిజిబుల్ చెక్ చేసుకోవచ్చు. ఎంఎస్సీ మనకి బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళని చేసిన వాళ్ళు ఉంటే బయోకెమిస్ట్రీకి మైక్రోబయాలజీకి ఎలిజిబిలిటీ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్లారిటీగా చదువుకోవాలి. నెక్స్ట్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ. సో ఎంఎస్సీ బయోటెక్నాలజీ మనకి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీ 2 లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ. అంటే సింపుల్ బీజెడ్సీ అంటే కెమిస్ట్రీ ఉంది, మళ్ళీ 2 లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నట్టు. కెమిస్ట్రీతో పాటు 2 లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఎంఎస్సీ బయోటెక్నాలజీకి చేసుకోవచ్చు. లేదా ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫార్మసీ, ఫిషరీస్. సో ఈ సబ్జెక్ట్స్ మీ డిగ్రీలో ఉంటే కూడా ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసుకోవచ్చు. ఓకే. సో ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ దీనికి సంబంధించిన ఎంట్రన్స్ తోటి మనం అప్లైడ్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్, ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సీ న్యూట్రిషన్ ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి కంపల్సరీ
డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉండాలి. మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్టు. ఏంటంటే బీఎస్సీలో అప్లైడ్ న్యూట్రిషను, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషను, క్లినికల్ న్యూట్రిషను. సో ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ ఒక కోర్స్, ఒక సబ్జెక్ట్ మీ డిగ్రీలో ఉంటే ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇన్ అడిషన్ టు ద అబోవ్ ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆర్ కెమిస్ట్రీ మస్ట్ హ్యావ్ బీన్, అంటే ఆ న్యూట్రిషన్ సబ్జెక్ట్తో పాటు ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్టు లేదా కెమిస్ట్రీ, బాటనీనో జాలజీనో కెమిస్ట్రీనో ఏదో ఒక సబ్జెక్టు ఉండాలన్నట్టు. సో న్యూట్రిషన్ సబ్జెక్ట్తో పాటు అప్పుడు మీకు న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్కి అప్లికేషన్ చేసుకోవస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఫుడ్ సైన్స్ కూడా చూసుకోవాలి. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో చాలామంది ఫుడ్ సైన్స్ కూడా అడుగుతారు. సో ఎనీ బీఎస్సీ ఆర్ బీటెక్ విత్ ఫుడ్ సైన్స్, ఈ ఫుడ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్టు మనకి కంపల్సరీ మీకు మీ డిగ్రీలో ఉంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్ని సబ్జెక్టులు మెన్షన్ చేశారు. ఇందులో సబ్జెక్ట్స్ మీకు ఫుడ్ సైన్స్ రిలేటెడ్ డిగ్రీలో చదువుకుంటే ఫుడ్ సైన్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఎనీ బీఎస్సీ విత్ ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్. అంటే కెమిస్ట్రీతో పాటు ఇంకొక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఫుడ్ సైన్స్కి ఎలిజిబులే. సో క్లారిటీ ఇలా మెన్షన్ చేసిండు చూడండి. ఎనీ బీఎస్సీ విత్ ఎనీ వన్ ఆఫ్ ద లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్. అంటే కెమిస్ట్రీతో పాటు ఇంకో లైఫ్ సైన్స్ సబ్జెక్టు, అంటే బాటనీనో జాలజీనో అట్లా. సో ఇది అన్నది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఎంఎస్సీ సైకాలజీ అనే కోర్సు, ఇది ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంది, ఎక్కలేదు. దీనికి బీఏ విత్ సైకాలజీ ఆర్ బీఎస్సీ గ్రాడ్యుయేషన్, ఏదో ఒక గ్రూప్లో బీఎస్సీ చేసినా కూడా ఎలిజిబులే, లేదంటే బీఏలో సైకాలజీ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో సెరికల్చర్ అనే కోర్స్ ఉంటుంది. సో క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ డిగ్రీ విత్ వన్ ఆఫ్ ద సెరికల్చర్, అంటే బీఎస్సీ సెరికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. సో ఇది చూసుకోవచ్చు. సెరికల్చర్ అనే సబ్జెక్టు మీ డిగ్రీలో ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే కింద డాటా సైన్స్ ఉంటుంది. సో ఎంఎస్సీ డాటా సైన్స్ అనేది డిగ్రీలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డాటా సైన్స్, అంటే ఎంఎస్టీ డిఎస్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డాటా సైన్స్ చదివిన వాళ్ళు ఎంఎస్సీ డాటా సైన్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, అంటే ఎంఎస్టీసీఎస్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, లేదంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డాటా సైన్స్, ఈ రెండు కోర్సెస్ చేసిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సీ డాటా సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు. గుర్తుపెట్టుకోరు. ఓకే, సో ఇది అన్నట్టు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ. వీడియో మొత్తం చూసారు కదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా మీకు మంచిగా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోరి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుకోరి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయరు సిపి గట్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.